కళ్యాణ్ గారి మొహం చూసి మేము కొల్లు రవీంద్రకి ఓటేసాం, లేకపోతే ఎవరేస్తారండి? 50 రూపాయలు కూడా పెగ్గేస్తున్నాడు. 4 సార్లు వచ్చి 4 50 తాగుతున్నాడు. నాగరాజు అని ఆయన ఓ పెద్ద మనిషిని పంపించి 15 పైసలు వాటా ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా అల్లరి చేస్తున్నాడు ఆయన. చంచమనండి లేదండి. 15 లక్షలు అడిగి ఓటాడు 10 పైసలు ఓటాడికి ఏం చెప్తాడు? ఏమని చెప్తున్నాడు? గవర్నమెంట్ 10 లక్షలు కడుతున్నాం. నలభై రోజులుగా మేము గవర్నమెంట్ షాప్ మాకు ఎక్కడిచ్చింది శక్తి వైన్స్ షాప్ నడుపుకుంటున్న రెండో రోజు నుంచి గుంటుపల్లి నాగరాజు అని ఆయన వైసీపీ నాయకుల్ని వెనకాల పెట్టుకుని రోజుకి ఇప్పుడు దాదాపు 9 కంప్లైంట్లు ఇచ్చాడు. 9 కంప్లైంట్లు ఇచ్చే ఇది రూల్ ప్రకారం పెట్టిన షాపు, వైలేషన్స్ ఏమీ లేవు. షాపులోనే మేము బాటిల్ అమ్ముతున్నాము, మూత ఓపెన్ చేయట్లేదు, ఎక్కడ కూడా సిట్టింగ్ లేదు, బెల్ట్ షాప్ వేయట్లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మా మీద చర్య తీసుకోండి. సీసీ కెమెరాలు లేవు. అది వినండి, అది గవర్నమెంట్ రూల్. సీసీ కెమెరాలు పెట్టాలి. తీసేయమంటే మేము తీసేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. పోలీసు వారి సర్క్యులర్. కానీ నాగరాజు అని ఆయన ఓ పెద్ద మనిషిని పంపించి 15 పైసలు వాటా ఇవ్వమన్నాడు. నేను ఇవ్వనన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా అల్లరి చేస్తున్నాడు ఆయన. గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా నోటీస్ ఏమి రాదా? మాకేమన్నా వస్తే గుట్టుపల్లి నాగరాజు ఆయనకు వాటా ఇవ్వమన్నాడు, మేము ఇవ్వనన్నాం. అది కక్ష పెట్టుకుని ఈ అల్లరంతా చేస్తున్నాడు. కానీ మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం. చూసారా, ఇది ఏమీ లేదు. అతను డబ్బు కోసం వాటా ఇవ్వలేదని కక్ష పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు తప్పితే మాకేం అభ్యంతరం లేదు. రూల్ ప్రకారం ఈ షాపు నడుపుతున్నాం. ఏమాత్రం వైలేషన్ ఉంటే మా మీద చర్య తీసుకోమానండి, మాకు అభ్యంతరం లేదు. మాది మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో ఉన్నామండి. మేము జ్యువెలరీ పార్క్ ఎదురుగా ఉన్నాము. మా ఇంటి దగ్గర, మా ఇంటి పక్కనే జ్యువెలరీ పార్క్ ఎదురుగా వైన్ షాప్, శక్తి వైన్ షాప్ పెట్టారు. మార్చి 9వ తారీఖున పెట్టారు. 10వ తారీఖు నుంచి మేము మన ముఖ్యమంత్రి కొల్లు రవీంద్ర గారికి అప్లికేషన్స్ పెడుతున్నాం, తీసేయండి, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా ఇళ్ల మధ్యన పెట్టే వరకు మాకు తెలియదు, ఎక్కడి నుంచి వెంటనే తీసేయాల్సిందిగా కోరుతున్నామని కేసు పెట్టామండి. ఆయన ఏమన్నాడంటే 15 రోజుల్లో నేను తీపిస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. సరేనని మేము ఇంటికి వచ్చేసాం. మేము 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము. 18వ తారీఖున పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేసారంట. 10వ తారీఖున మేము లైసెన్స్ పెడితే, కంప్లైంట్ పెడితే 18వ తారీఖున మీరు లైసెన్స్ ఎలా ఇస్తారంటే మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పాం కదా. మీరు ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు కదా. ఓట్లు అడిగినప్పుడు ఏం చెప్పారు? మీకు ఏం కావాలంటే అవి చేసేస్తాం అమ్మా, మీరు ఓటేసి గెలిపించండి చాలు. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి, మేము వచ్చి మీకేం కావాలంటే మేము చేసేస్తామన్నారు. అందుకే ఇప్పుడు అడగకుండానే తీసుకొచ్చి మా ఇంటి పక్కన వైన్ షాప్ పెట్టారు. మేము అడగకుండానే వైన్ షాప్ తీసుకొచ్చి మా ఇంటి పక్కన పెడితే
అందరూ తాగి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసి మా రోడ్డు మీద గొడవ చేసి కంపెనీలో వెళ్ళి ఆడవాళ్ళందరినీ కామెంట్ చేస్తున్నారు. ఆడపిల్లలను కూడా మీరు రండి ముందు దారిగాని రండి అని అడుగుతున్నారు. ఏంటి ఇక్కడ పెట్టారని అడిగే వాళ్ళందరినీ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇదే నా ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంటింటికి పంపులు ఇస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇంటింటికి వైన్ షాపులు పెట్టి ఆడవాళ్ళని రోడ్లకి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మంత్రి కొల్లి రవీంద్ర గారికి ఇంటికి వెళ్దామని మేము మినిస్టర్ ఆఫీసర్ గారికి వెళ్ళాము. పిఏ గారు ఏమన్నారంటే, అమ్మా మేము లైసెన్స్ ఇవ్వడం వరకే మా పని, అక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోమని చెప్తున్నారు. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోవాలంటే మంత్రి గారు సంతకం పెట్టాలి. మీరు వచ్చి మంత్రి గారితో మాట్లాడండి. మంత్రి గారు ఉన్నప్పుడు మేము ఫోన్ చేసి చెప్తామన్నారు. మేము కలిసి ఇప్పటికి 5 రోజులు అయింది. ఇప్పటి వరకు ఎవరో మంత్రి గారు గాని మంత్రి గారి పిఏ గాని ఎవరో రియాక్ట్ అవ్వలేదు. ఊర్లో పెద్ద మనుషులందరూ ఇంటింటికి వచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అంటున్నారు డబ్బులు కట్టారు. అలాగే వైన్ షాప్ వాళ్ళకే డబ్బులు కడతారు, వైన్ షాప్ వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వైన్ షాప్ పెట్టారు, వైన్ షాప్ ఎందుకు తీస్తారు అని అడుగుతున్నారు. దీని మీద పోరాటం చేస్తున్నందుకు మా మీద దొంగ కేసులు బనాయించాలని చూస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ షాపులు లేకుండా చేసేస్తామని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మంత్రి కొల్లు రవీంద్ర గారు దీని మీద వెంటనే స్పందించి వైన్ షాప్ తీసేసి వేరే చోట పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీని మీద మంత్రి గారు త్వరగా స్పందించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇప్పుడే ఈ వీడియో అందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి మేము కొల్లు రవీంద్రకి ఓటేసాం. లేకపోతే ఎవరేస్తారండి? మంచి పనులు చేస్తే ఎవరన్నా ఓట్లేస్తారు. మీరు ఇలా వైన్ షాపులు రోడ్డు మీద పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా అని, ఇంతమంది ఆడవాళ్ళని ముసురు పోసుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా అని మంత్రి మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ వచ్చి మాకు చెప్పుకుంటున్నారండి. మమ్మల్ని చెప్తే మీరేం చేస్తారండి? గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదేనండి. అసలు పెట్టుకునే వాళ్ళు ఇంటికి దూరంగా పెట్టుకోవాలి. ఊరి మధ్యలో పెట్టడం ఏంటండి? మీకు డబ్బులు వస్తే చాలా, ఇక ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా? అన్యాయం అయిపోయినా పర్వాలేదా? బ్రాందీ చేపడతాం మాకు తెలియదు. మాకు తెలిసినట్టయితే మేము ఇంత కాడికి ఊరందరూ జనం వచ్చి ఎట్నిచ్చేవాళ్ళం కాదు. ఎట్టిన తర్వాత ఇప్పుడు మా ఆయన గారికి ఇప్పుడు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు వచ్చినాయి. ఒక్కరోజు పాటికెళ్ళి 3 నెలల నుంచి పనికి వెళ్తా. నాకు చూస్తే హార్ట్ ఆపరేషన్. మరి ఆయన తేవాలి, నేను తినాలి. ఇప్పుడు ఒక రోజు వెళ్ళింది ఏం చేస్తున్నాడు, తనే దగ్గర దాచిపెట్టుకుని 50 రూపాయలు కూడా పెగ్గేస్తున్నాడు. 4 సార్లు వచ్చి 4 50 తాగుతున్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు నెలకు 3,500 మందులు కావాలి. మరి టిఫిన్ చేస్తేనే మందులు వేసుకోవాలి. మరి ఒక్క 50 రూపాయలు కూరకు రావట్లా. 100 రూపాయలు కూర 100 రూపాయలు కూర కొనుక్కుంటే 100 రూపాయలకి హెచ్చాలి. ఎన్ని కావాలి? అసలు అన్నం వండుకుంటే కూర కావాలా కదా? ఇళ్ళ మయ్యాన్ని బ్రాందీ షాప్ ఉంటాకి ఇల్లేదు, తీసేయాలి. మేము అప్పుడు మంచి అంతగా బతుకుతాం. ఇది పోతేపల్లి వైన్ షాప్ 9వ తారీఖున మార్చి 9ని పెట్టారు. పెట్టిన కానీ మేము 9వ తారీఖు నుంచి కలెక్టర్ గారికి, మళ్ళా కొల్లు రవీంద్ర గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అనితా గారికి మేము చాలాసార్లు తిరిగి ఇచ్చామండి. ఇచ్చి మేము తీపిచ్చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ మా యథావిధిగానే అట్లాగే ఉంచారు. దాని మూలంగా ఇక్కడ బాగా తాగేసి ఆడవాళ్ళని తిట్టడం, అల్లరి మోకలు చేరి ఇక్కడ మీకెందుకు మా ఇష్టం వచ్చినట్టు తాగుతాము, మీరేం చేయలేదు, మీ వల్ల అవ్వదని చెప్పి మేము అన్నందుకు మాకు పెడల్లో కేసు పెట్టారు. మాకు ఒక 5 లక్షలు ఇచ్చారంట. మళ్ళానేమో మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి కేసులు కూడా పెట్టారు పెడల్లో. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరేం చేయలేరు, మీ వల్ల అవ్వదని చెప్పి మా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టారండి. ఊరిమయ్యాన్ని పెట్టి గ్లాసులు అవన్నీ మా ఏపీ పడేసడం కానీ వైన్ షాప్ తీపించాలి, సీసీ కెమెరాలు కూడా తీపించి ఆడవాళ్ళని బాగా తిడుతున్నారు. వాళ్ళకి నోటికి వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు. నా పేరు శివరామకృష్ణ అండి. నేను జ్యువెలరీ పార్క్లో వ్యాపారస్తుడిని. గవర్నమెంట్ వ్యాపారం చేసుకుంటాక మమ్మల్ని అందరినీ ఒక చాట చేర్చాలని చాలా సంతోషపడుతున్నాము. కానీ అదే సమయంలో ఇదే జ్యువెలరీ పార్క్ ఎదుర్కొండేలాంటి వైన్ షాప్కి పర్మిషన్ ఇవ్వడాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాము. ఒక పక్కన మమ్మల్ని వ్యాపారం చేసుకుంటాకి ఇంత చక్కని వాతావరణం కల్పించి ఇప్పుడు అదే వాతావరణం ఈ వైన్ షాప్ వల్ల చెడిపోవడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మంత్రి గారు దీన్ని గుర్తించి ఇమీడియట్గా ఇక్కడి నుంచి మార్చమని, మేము వైన్ షాప్ని క్యాన్సిల్ చేయమని అడగట్లేదు, ఇక్కడ నుంచి ఊరికి దూరంగా షిఫ్ట్ చేయమని మాత్రం అడుగుతున్నాం. ఖచ్చితంగా దీని గురించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. గీత కార్మికులకి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉండగా ఏదైతే ప్రామిస్ చేశారో 10% బ్రాందీ షాపులు గీత కులాలకు ఇస్తామనే దాంట్లో తర్వాత వారు జీవో ఇచ్చారు. ఆ ప్రకారంగా గీత కులాల వారికి షాపులు కేటాయింపు చేస్తే లాటరీలో మాకు 3 షాపులు వచ్చినాయి. మచిలీపట్నం టౌను, మచిలీపట్నం రూరల్, గుడివాడ టౌను. ఈ వచ్చిన ధర్మిల ఇప్పటికి దాదాపు 40 రోజులు మట్టి అన్ని షాపుల్లో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. ఆ ఇబ్బంది ఏంటంటే
ఈ గీత కులాలకు వచ్చిన షాపుల్ని తొక్కేయాలని చాలామంది చాలా పిటిషన్లు పెడుతున్నారు. ఈ విషయం మేము కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ వారికి అందరికి కూడా విన్నపించాము. బందర్లో అయితే పర్టికులర్గా ఈ పోతేపల్లి షాప్కి దాదాపు ఇప్పుడు ఇంకో 3వ కిస్తీ కూడా వస్తుంది. ఇప్పుడు దాదాపు 10 లక్షల రూపాయలు మేము ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్ కిస్తీలు. మళ్ళీ 3వ కిస్తీ వస్తూ ఉంది. కానీ మా షాపుని అసలు అమ్మనివ్వకోకుండా ఈ గుంటుపల్లి నాగరాజు అనే వ్యక్తి ఎవరైతే ఇక్కడ స్థానికుడు ఉన్నాడో వైసీపీ నాయకులందరినీ మా షాప్ మీదకి ఎగదోసి వారానికి మరి గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దగ్గర రోజుకు ప్రతి సోమవారం ఒక పిటిషన్ పెడతాం. దాని మీద ప్రభుత్వం వారు మమ్మల్ని పిలవటం, మేము క్లియరెన్స్ ఇవ్వటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఇది గీత కులాల మీద జరిగే దాడి కింద మేము భావిస్తున్నాం. ఈ విధంగా చేసినట్లయితే మరి ఈ విషయాలన్నీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సీసీ కెమెరాలు అనేవి పోలీసు వారి సర్క్యులర్ ప్రకారం పెట్టాం. మీరు కాదండి తీసేయమంటే ఇప్పుడే తీసేస్తాం. దానికి మాకు ఏం అభ్యంతరం లేదు. అది రూల్స్ ప్రకారం పెట్టి సీసీ కెమెరాలు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరైతే ఇప్పుడు మాకు 6 పిటిషన్లు పెట్టాడో ఆయన వెనకాల వైసీపీ నాయకులతో ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు. దానికి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన పెట్టిన 3వ రోజు ఈ స్థానికంగా ఉండే ఒక న్యాయవాది ద్వారా, నేను న్యాయవాది వృత్తిలో ఉన్నాను, ఆయన ద్వారా 15 పైసలు వాటా అడిగాడు ఊరికే ఇవ్వమని ఈ గుంటుపల్లి నాగరాజు. మేము తిరస్కరించాం. మేమే బోర్డు పెట్టుబడి పెట్టి వచ్చాం, మాకు ఇంకా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి, అది చేయలేము అని అంటే అప్పటి నుంచి ఈ రకమైన దాడి మా మీద జరుగుతుంది. ఈ దాడి గీత కులాల మీద జరుగుతున్న దాడిగా నేను భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను.